అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ప్రతాప రవిశంకర్ గారు రచించినటువంటి ఆకాశానికి మెట్లు. మరి కథలోకి వెళ్దామా? డియర్ ఫ్రెండ్ నిరంజన్, నీకో గుడ్ న్యూస్. ఇన్నేళ్ల తర్వాత నీకో శుభవార్తను రాయగలుగుతున్నాను. ఈ విషయం నీకెంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు. ఇన్ని రోజులు నా కలలు ఇప్పటికి నిజమయ్యి నేనెంతో కష్టపడి ఎన్నో ప్రయాసాలను ఎదుర్కొని చదివిన చదువుకి సంపాదించిన విజ్ఞానానికి ఈరోజు నా ఒక సార్థకత ఏర్పడింది. ఇంతకీ అసలు సంగతి రాయకుండా నేను సస్పెన్స్లో ఉంచుతున్నాను కదా. సరే, అసలు వార్త రాస్తాను. అదే ఉద్యోగం పురుష లక్షణం కదా. ఇప్పటికీ నేను ఒక ఉద్యోగ పురుషుణ్ణయ్యాను. నాకు ఉద్యోగం వచ్చింది. మామూలు ఉద్యోగం కాదు, ఒక పెద్ద కంపెనీలో ఒక పెద్ద ఉద్యోగం వచ్చింది. నా జీతం 2000. ఇల్లు, స్కూటరు, టెలిఫోన్, అన్ని సౌకర్యాలు ఇప్పుడు నాకు లభిస్తున్నాయి. ఇంతటి ఉన్నతమైన స్థితిని నేను ఏ రోజునైనా ఊహించగలిగానా? నీకు అసూయగా ఉంది కదూ? అవును, తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒక సాధారణమైన ఉద్యోగాన్ని డబ్బుతో సంపాదించుకున్నావు. కానీ నేను ఎప్పటికైనా నా చదువు తెలివితేటలతోనే మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటానని నీతో చెప్పాను, గుర్తుందా? ఇప్పటికీ నేను నా మాట నిలబెట్టుకోగలిగాను. నాకు గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది. నాకు మంచి స్నేహితుడువైన నీకు కూడా ఈ వార్త గొప్ప ఆనందాన్ని కలిగించగలదు అనే నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇక ఉంటాను. తిరుగు జవాబు రాస్తావు కదా. నీ మిత్రుడు ప్రకాశం. ఆ ఉత్తరాన్ని కవర్లో పెట్టి అంటించిన తర్వాత అతను ఊరుకోలేదు. మళ్ళీ ఒక తెల్ల కాగితం తీసుకుని మరో మనిషికి ఉత్తరం రాయటం మొదలెట్టాడు. శ్రీమతి సుజాత. నిన్నిలా శ్రీమతి అంటూ సంబోధించడం నాకు గొప్ప ఆశ్చర్యంగా ఉంది. అవును, నీకిప్పుడు ఒకప్పట్లాగా డియర్ సుజాత అని ఉత్తరాలు రాయకూడదు కదా. నువ్విప్పుడు మరో మనిషి అర్థాంగివి. సరే, గతాన్ని తవ్వటం ఎందుకు? అది తవ్వటానికి నేను నీకు ఈ ఉత్తరం రాయట్లేదు. నువ్వు అమితంగా ఆశ్చర్యపడే ఒక వార్తను ఇందులో రాస్తున్నాను. నాకు ఉద్యోగం వచ్చింది. నా జీతం 2000. ఇల్లు, టెలిఫోన్, స్కూటర్ అన్నీ మా కంపెనీ వాళ్ళే ఇస్తున్నారు. ఇన్నాళ్లకి నా చదువుకి తెలివితేటలకి గుర్తింపు కలిగింది. అసలు నువ్వు నా చురుకుదనం, చదువు, తెలివిని చూసే కదా నాతో ప్రేమలో పడ్డావు. కానీ నీ అంచనా తలకిందులైంది. నువ్వు ఊహించినట్టుగా నా తెలివితేటలు నాకు చదువు పూర్తయిన వెంటనే ఒక ఉద్యోగాన్ని సంపాదించి పెట్టలేదు. ఇక నా ఉద్యోగం రాదని అనుకుని మన ప్రేమ కథను గాలికి వదిలి ఒక ఉద్యోగిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు కదా. ఇప్పుడు ఏమైంది? నీ భర్త కంటే ఎంతో గొప్ప ఎత్తుకెదిగాను. ఇప్పుడు నీకు ఈ ఉత్తరాన్ని రాయటం నాకెంతో గర్వాన్ని కలిగిస్తోంది. మరి ఉండనా? బాయ్, ప్రకాశం. అతను ఆ ఉత్తరాన్ని కూడా కవర్లో అంటించి అడ్రస్ రాశాడు. ఒక్కసారి ఆ 2 ఉత్తరాల మీద అడ్రస్లను చూశాడు. చాలాసేపటి వరకు వాటినే చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. తర్వాత అతనికి మరికొంతమంది మిత్రులు గుర్తొచ్చారు. వారందరితో పాటు ప్రకాశానికి లెక్చరర్ రంగారావు కూడా గుర్తొచ్చాడు. ఇప్పుడు అతను తనకు నెలకి 2000 జీతం వచ్చే పెద్ద ఉద్యోగం వచ్చినట్టుగా ఆయనకు కూడా ఒక ఉత్తరం రాశాడు. ఎందుకంటే ఆయన ప్రకాశాన్ని ఎప్పుడు నువ్వు గొప్ప పొజిషన్కి వెళ్ళిపోతావు అనేవాడు. ఆ రోజునే ఆ ఉత్తరాలను మరికొంతమంది మిత్రులకు రాసి ఉత్తరాలతో పాటు పోస్ట్ చేశాడు. సరిగ్గా 6 రోజుల తర్వాత ఓ రోజు ప్రకాశానికి 3 కంటే ఎక్కువ ఉత్తరాలు వచ్చాయి. అతను మొదలుగా ఒక ఉత్తరం మడత విప్పాడు. అందులో ఇలా ఉంది: డియర్ ప్రకాశం, నీ ఉత్తరం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఇప్పుడు నిజంగా నాకెంతో బాధగా ఉంది. నేను నిజంగానే నిన్ను ప్రేమించాను. నువ్వే కావాలని కోరుకున్నాను. కానీ నువ్వు పేదవాడివని, నీకు ఉద్యోగం లేదని, నిన్ను నమ్ముకుంటే నేను జీవితాంతం కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మా ఇంట్లో నన్ను ఎంతగానో భయపెట్టారు. అందుకే నేను మరో మనిషిని పెళ్లి చేసుకోవటానికి అంగీకరించాను. ఏమైనా ప్రకాశం, నేను గొప్ప పొరపాటు చేశాను. ఇప్పుడు చింతించి ప్రయోజనం ఏమిటి? పోనీ నువ్వైనా ఈరోజు గొప్ప స్థితిలోకి వెళ్ళగలిగావు. నాకు అదే తృప్తి. నీ చదువు, తెలివితేటలు వృధా కాలేదు. నీకు నా అభినందనలు. ఇక ముగిస్తాను. ఆ ఉత్తరాన్ని సుజాత రాసింది. అతని పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేస్తూ ఉండగా అతను మరో ఉత్తరాన్ని విప్పాడు. అందులో, మై డియర్ ఫ్రెండ్ ప్రకాశం, కంగ్రాచ్యులేషన్స్. నిజంగానే నాకు అసూయగా ఉంది. ఇప్పటికీ నీ ఆశయం నెరవేరింది. నువ్వు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. నీకు పెద్ద ఉద్యోగం వచ్చిందనే వార్త నిజంగా నాకు గొప్ప ఆనందాన్ని కలిగించింది. ఈ వార్తను ఇక్కడ ముఖ్యమైన స్నేహితులందరికీ చెప్పాను.
వాళ్ళంతా నీకు తమ అభినందనలు తెలియచేయమని చెప్పారు. తరచూ ఉత్తరాలు రాస్తూ ఉండు. నీ స్నేహితుడు నిరంజన్. ఇక 3వ ఉత్తరాన్ని లెక్చరర్ రంగారావు రాశాడు. ప్రియమైన ప్రకాశం, నీ ఉత్తరం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. అయితే నా మాట ఇప్పటికీ విజయమైందన్నమాట. చదువులోని చురుకుదనం చూసి నువ్వు భవిష్యత్తులో ఇలాంటి పెద్ద ఉద్యోగస్తుడు అవుతావని అప్పుడే ఊహించగలిగాను. నీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. జీవితంలో నువ్వు ఇంకా ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరుకునే మీ రంగారావు. తర్వాత మిగిలిన మిత్రుల దగ్గర నుంచి కూడా వచ్చిన ఉత్తరాలను కూడా చదివాడు ప్రకాశం. వాళ్ళకు కూడా అతనికి అంత పెద్ద ఉద్యోగం వచ్చినందుకు సంతోషాన్ని, అసూయని వ్యక్తం చేస్తూ రాశారు. ఆ ఉత్తరాలన్నింటినీ చదివిన ప్రకాశం చీకటి గుహలో ఉన్న చిన్న గది మధ్యన నిలబడి ఫూల్స్, ఈడియట్స్, అంతా ఒట్టి వెధవలు అని పెద్దగా నవ్వాడు. యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సంపాదించిన పోస్ట్ గ్రాడ్యుయేట్కి, డబ్బుతో ఉద్యోగం కొనలేని ఒక పేదవాడికి, ఎలాంటి సిఫార్సులు లేనివాడికి ఈ దేశంలో నెలకు 2000 జీతంతో స్కూటరు, ఇల్లు, టెలిఫోన్ సౌకర్యాలు ఉన్న ఉద్యోగం వచ్చిందని రాస్తే కనీసం ఒక్కడికి కూడా ఇది అసంభవం అనే ఆలోచన రాలేదంటే అంత వెదవలే అనుకుని పడి నవ్వుకున్నాడు ప్రకాశం. తర్వాత కొన్ని నిమిషాల తర్వాత గదిలో ఒక మూలగా ఉన్న వాల్ పోస్టర్లని, గమ్ బకెట్ని తీసుకుని గదికి తాళం పెట్టి బయలుదేరాడు. గోడలకి పోస్టర్లు అంటించడమే ఆ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ప్రస్తుత ఉద్యోగం. అదండి కథ. వాళ్ళకేదో గొప్పగా చెప్పుకున్నాడు, కానీ ఆయన చేసే ఉద్యోగం వేరు. కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ అతనికి ఉన్న నాలెడ్జ్ని నమ్మి అతనికి వచ్చి ఉండొచ్చు అనుకున్నారు. కానీ ఈ రోజుల్లో నాలెడ్జ్ ఎవరు చూస్తారండి? ఎక్కడైనా ఉందా? అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. అదేంటంటే అలా వచ్చేస్తూ ఉంటుంది అంతే. ఏదో డబ్బులు పెడతారు, లేకపోతే ఇంకోటి పెడతారు, లేకపోతే లంచం ఇస్తారు, ఏదైనా కానివ్వండి. లేకపోతే ఒక ఎమ్మెల్యేని కలుస్తారు, ఒక మినిస్టర్ని కలుస్తారు. ఇలాగా రకరకాల పరిస్థితుల్లో ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. మనకేమీ లేవనుకోండి, ఎంత చదివినా కూడా ఏం ఉపయోగం లేదు అలాంటి ప్రయత్నాలు లేకుండా. అసలు ఏమీ చదవనోడు క్లాసులో వెనకాల ఓ 10 మార్కులు, 25కి 10 మార్కులు వచ్చినోడికి కూడా ఉద్యోగం వస్తుంది. కానీ 25కి 23 వచ్చినోడికి రాదు. ఎందుకంటే వాడి యొక్క దరిద్రం ఏమిటయ్యా అంటే వాడికి చదువు మీద తప్పితే దేని మీద ధ్యాస ఉండదు. కానీ 10 మార్కులు వచ్చిన వాడు ఎన్ని రకాల ఆలోచనలు చేస్తాడు బతకటానికి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా పైకి వెళ్ళాలి అని. కావాలంటే దొంగ మార్గాలు అవలంబిస్తాడు, కావాలంటే సందుల్లోకి వెళ్తాడు, ఏ రకమైన పనైనా చేయటానికి రెడీ అవుతాడు. అలాంటి వాళ్ళకే రోజులు ఈ రోజుల్లో ఈ 23, 24 వచ్చినోడు ఆ మార్కులను చూసుకుంటూ, ఆ సర్టిఫికెట్ని చూసుకుంటూ అది మురిసిపోవటమే. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.